హాయ్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఒక పక్క రెస్పెక్ట్, ఇంకొక పక్క ప్రొటెస్ట్. వీటి గురించి మనము ఇప్పుడు మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే వీధి కుక్కల గురించి, అంటే స్ట్రీట్ డాగ్స్. అసలు ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల ప్రాబ్లం ఏంటి? దీనివల్ల మనకి అసలు ఎటువంటి ప్రాబ్లం వచ్చింది? దీనివల్ల ఎందుకు ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరిగింది? దీంట్లో ఈ ఇష్యూలో సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఫ్రెండ్స్, మనము ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్లో కానీ, మన వీధి చివరిలో కానీ, మన ఊరిళ్ళప్పుడు కానీ, ఎక్కడ చూసినా కూడా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా కూడా మనకు కనిపించేది ఏంటి? వీధి కుక్కలు, స్ట్రీట్ డాగ్స్. మరి ఈ స్ట్రీట్ డాగ్స్ ఎందుకు అంతగా, అంటే రోజు రోజుకి వీటి సంఖ్య పెరిగిపోతుంది? దానికి ఎటువంటి నియంత్రణ లేదా అంటే డెఫినెట్లీ ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు. సో కొంతమంది అంటారు, అరే స్ట్రీట్ డాగ్స్ పెరిగిపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అని అనొచ్చు. సో నేను ఒక విషయం మిమ్మల్ని ఇక్కడ అడుగుతాను, మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఐమ్ ఆస్కింగ్ యూ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక హ్యూమన్ బీయింగ్కి వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంటుంది, మంచి చెడు తెలుస్తుంది, ఆ తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదని తెలుస్తుంది, తెలివితేటలు ఉన్న ఒక స్పీసీస్లో మనిషి ఒక పర్సన్. సో అలాంటి మనిషే 9 నెలలు మోసిన తర్వాత గర్భస్థ శిశువుని హాస్పిటల్లో వదిలేయడం, లేదంటే ఇంక్యుబేషన్లో పారేయడం, చెత్త కుప్పల్లో విసిరేయడం, రైల్వే స్టేషన్లో వదిలేయడం, మనకి బస్ స్టాండ్లో వదిలేయడం, ఎక్కడ పడితే అక్కడ వీలైతే చంపేసి కూడా పడేస్తున్నారు. సో వీళ్ళకి ఈ వీధి కుక్కలకి తేడా ఏంటి? ఇక్కడ మనకి పిల్లలు దొరికారు అనుకోండి, వాళ్ళని అనాథ ఆశ్రమంలో పంపిస్తాము. సో వాళ్ళకి ఒక షెల్టర్ ఉంటుంది, కేర్ టేకర్స్ ఉంటారు, గవర్నమెంట్ కూడా ఫండ్ చేస్తుంది, కొంతమంది దాతలు కూడా వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. సో వీళ్ళని ఏమనాలి? అలా వదిలేసిన వాళ్ళని ఏమనాలి? అనాథలు అంటున్నాం. సో ఇక్కడ వాళ్ళకి ఒక మనిషి ఇలా చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ మూగజీవులు, వీటికి మాట్లాడడం రాదు, మనం కొంచెం బిస్కెట్ వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరిగే ఒక మూగజీవి, మరి దీని పరిస్థితి ఏంటి? దానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తెలియదు కదా. సో అది చేయించాల్సింది ఎవరు? దానికి మెయిన్ ఎవరు? గవర్నమెంట్ కదా. దానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ అనేది ఈ స్ట్రీట్ డాగ్స్కి కనుక గవర్నమెంట్ ఒక ప్రణాళిక ప్రకారంగా చేయిస్తే ఈరోజు మనము డిస్కస్ చేసే ఇంత పెద్ద ఇష్యూ అనేది ఉండకపోతుండే. ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా 4 ఏళ్ల చిన్నారిని ఈ వీధి కుక్కలు కొరికి చంపేయడం వల్ల సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి, సో వీధి కుక్కలు ఢిల్లీలో ఒక్కడు కూడా ఉండకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత, సో చాలామంది ఆ వీధి కుక్కల్ని పట్టుకొని తీసుకుపోయి ఎక్కడ వదిలేస్తున్నారో తెలియకుండా చేయడం వల్ల డాగ్ లవర్స్ రోడ్ల మీదకి వచ్చేసి, అవి కూడా ప్రాణులే, వాటికి కూడా జీవించే హక్కు ఉంది, వాటిని మనం ఇలా చేయడం తప్పు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేసి కొన్ని ఎన్జిఓ సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాంట్లో కొన్ని మార్పులు చేసి ఆగస్టు 12న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని రిలీజ్ చేశారు. అందులో ఏముంది? స్ట్రీట్ డాగ్స్ కూడా మనలాగా ప్రాణం ఉన్న జీవి. సో ప్రాణం ఉన్న ప్రతి జీవికి బతికే హక్కు ఉంటుంది. అలాంటప్పుడు వాటిని చంపే అధికారం ఎవరికి లేదు. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే, వీటికి మనకు వ్యాక్సినేషన్ చేయించాలి, ఆ తర్వాత స్టెరిలైజేషన్ చేయించాలి. సో ఈ సెంటర్స్ అనేది ఎవరు దీన్ని తీసుకుంటారు? గవర్నమెంటే తీసుకోవాలి. చాలామంది మనం ఏం చేస్తాము, వీధి కుక్క దగ్గరికి రాగానే అవి కొంచెం మన దగ్గరికి వచ్చి కొంచెం ఆడుతూ పాడుతూ ఉన్నదనుకోండి, మనం ఏం చేస్తాం, దానికి ఒక బిస్కెట్, మన దగ్గర ఉన్న అన్నము, లేదంటే మన దగ్గర ఉన్న ఏదో ఒకటి దానికి ఇచ్చేస్తాం. ఎందుకు? అది మన దగ్గర చూపించే ఒక లవ్, ఎఫెక్షన్, ఒక అమాయకత్వం. ఇక్కడ ఏంటంటే అన్ని కుక్కలు మంచివేనా అంటే 100% కాదు, అలానే అన్ని కుక్కలు చెడ్డవేనా అంటే 100% కాదు. ఎందుకంటే ఇక్కడ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ కావచ్చు, అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి 2015 ముందు ఒక రకంగా ఉండింది, 2015 తర్వాత ఇంకొక రకంగా ఉండింది. ఈ స్ట్రీట్ డాగ్స్ యొక్క సంఖ్య రోజు రోజుకు నిజంగానే పెరిగిపోయింది. నైట్ పూట కనుక మనము బండి వేసుకొని వస్తూ ఉంటే బండి వెనకాల, కారు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. దాన్ని మనం భయపడుతూ ఇంకా ఫాస్ట్గా వస్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. అలా అని చెప్పేసి చాలామందిని కూడా కొరికేసాయి. నేను తప్పనట్లేదు, కానీ
వీటిని ఒక ప్రణాళిక ప్రకారంగా మనం కనుక వీటిని ట్రీట్ చేయగలిగితే సో ఆ సమస్య నుంచి మనం బయటికి రావచ్చు కదా. సో వ్యాక్సినేషన్ సెంటర్ 100% ఫ్రీగా ఉండేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, అవునా కదా. ఆ తర్వాత ఈ స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టేవాళ్ళు, ఫీడింగ్ చేసే వాళ్ళకి అడాప్ట్ చేసుకునే ప్రేమ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఫుడ్ ప్రేమతో పెడతాం, అవి తినేసి విచ్చలవిడిగా తిరిగేసి వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి. అలా కాకుండా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కూడా 100% చేయించాలి, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి. ఆ తర్వాత స్టెరిలైజేషన్ 100% చేస్తే సో వాటి వల్ల ఎటువంటి డిసీజెస్ కూడా మనకి రాకుండా, అవి అనారోగ్య పాలు కాకుండా, సో ఆ ఇరిటేషన్ వల్ల మనుషులు వాటి దగ్గరికి వెళ్తే కరవడం కానీ ఏదైనా చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి జరగకుండా చూస్తాం. సో ఈ విషయం మనం ఏంటంటే స్ట్రీట్ డాగ్స్కి మనము ఇచ్చే ఇంపార్టెన్స్, వాటిని మనం ట్రీట్ చేసే విధానం, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన విధానం, సో ఇవన్నీ మ్యాటర్లోకి వస్తాయి. కానీ ఇది ఎంతవరకు అమల్లోకి వచ్చింది? సో గవర్నమెంట్ అంటుంది వీటికి అన్నీ మనము కల్పించాలి అని అంటుంది, బట్ ఇది నిజంగా అవుతుందా? గ్రౌండ్ లెవెల్లో ఇది జరుగుతుందా? 100% జరగట్లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రక్రియ కాదు, ఇది ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రతి డాగ్ లవర్, ప్రతి హ్యూమన్ బీయింగ్ ఆలోచించాల్సిన విషయం. సో వాటిని మనం అవాయిడ్ చేయడం కంటే వాటిని మనం కంట్రోల్ చేసే విధానాన్ని, వాటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన యొక్క లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో మన ఇండియాలో ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే ఈ పెట్స్ పైన అంత ఎక్కువగా మన చట్టాలు లేవు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటుంటైతే ప్రతి పెట్ అంటే ప్రతి జీవి జీవించే హక్కు ఉంది అని చెప్పేసి చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఏ ప్రాణిని మనము హింసించకూడదు అని చెప్పేసి మనం కొన్ని రీల్స్ చూస్తూ ఉంటాం. చిన్న చిన్న బాతులు రోడ్ దాటుతుంటే పోలీసులు కార్లన్నీ ఆపుకొని కూర్చుంటారు. ఎందుకు? దే ఆర్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ స్పీసీస్. ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ మనుషులు చచ్చిపోతేనే పట్టించుకోరు. ఫర్ సపోజ్ స్లమ్ డాగ్ మిలీనియర్ ఉంది కదా, స్లమ్ డాగ్ మిలీనియర్, ఒక మురికి వాడలో ఉన్న కుక్క మిలీనియర్ అయిందని చెప్పేసి ఒక సినిమా తీశారు, ఆస్కార్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, ఆ స్లమ్ అనగానే మనకి అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉండవు, అక్కడ కుక్కలు కూడా పెరుగుతాయి, మనుషులు పెరుగుతుంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వాటికి మనుషులకి తేడా ఏంటి? ఫర్ సపోజ్ నేను ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగినా, ఈ కుక్కలకు కూడా ఓటు హక్కు ఉండిందంటే, ఈ కుక్కలకు కూడా ఓటు హక్కు ఉంటే ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయం మీద స్పందించేవాడు. ఎందుకంటే ఆ కుక్కకు కూడా ఓటు ఉంది, సో దాన్ని మనం కనుక క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కూడా వీటి గురించి మాట్లాడేవాళ్ళు. కానీ ఓటు హక్కు లేదు కదా, సో అందుకే ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఈ ప్రొటెస్ట్లో పాల్గొనలేదు. ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణి జీవించే హక్కు ఉందని చెప్పేసి భావించిన హ్యుమానిటీ గల పీపుల్స్ మాత్రమే రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అందులో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, బికాస్ వీ థింక్ దే హ్యావ్ ఎ రైట్ టు లీవ్ ఇన్ దిస్ ప్లానెట్. సో వాట్ యూ థింక్ అబౌట్ దట్? సో ఇంకొక విషయం మనం ఆలోచించుకుందాం. సో ఈ స్ట్రీట్ డాగ్స్కి ఎటువంటి రెస్పెక్ట్ ఉండదు. మనం ఎలాగైనా కొట్టచ్చు, ఎలాగైనా పిలవచ్చు, ఏమైనా అనొచ్చు. నో బడీ కెన్ ఆస్క్ యూ వై యు ఆర్ డూయింగ్ దిస్, అంతే కదా. అండ్ ఇంకొక పక్క చూసుకుందాం, మనకి ఒక ఫోర్స్, ఆర్మీ దగ్గర కానీ, బిఎస్ఎఫ్ దగ్గర కానీ, పోలీస్ దగ్గర కానీ, స్పెషల్ ఫోర్స్ దగ్గర కొన్ని కుక్కలు ఉంటాయి. అవి ట్రైన్ డాగ్స్ అంటారు. మరి వాటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వెల్ ట్రైన్ ఉంటాయి. వాళ్ళు దొంగల్ని ఎలా పట్టుకోవాలి, క్రిమినల్స్ని ఎలా పట్టుకోవాలని ట్రైనింగ్ ఇస్తారు. వాటికి ఫీడింగ్ కరెక్ట్గా ఉంటుంది, వ్యాక్సినేషన్ కరెక్ట్గా ఉంటుంది, స్టెరిలైజేషన్ కరెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళకి రెస్క్యూ సెంటర్స్ కరెక్ట్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ వాటికి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు? దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫోర్స్, అంతే కదా. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అవి కుక్కలే, ఇవి కుక్కలే. మరి డిఫరెన్స్ ఏంటి? దే ఆర్ ట్రైన్డ్, దే ఆర్ యూజింగ్ ఫర్ క్రిమినల్ని పట్టుకోవడానికి, బాంబ్స్ని ఎవాక్యుయేట్ చేసి వాటిని పసిగట్టడానికి. సో ఇలాంటి వాటికి బాగా ట్రైన్ చేసి వాటిని మనము చూసుకుంటుంటారు ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు. ఫర్ సపోజ్ ఇండియన్ ఆర్మీలో కానీ, బిఎస్ఎఫ్లో కానీ, లేదంటే పోలీస్ ఫోర్స్లో కానీ ఏదైనా కుక్క తన యొక్క రిటైర్మెంట్ డేట్ వచ్చిన తర్వాత వాటిని ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఉంటుంది. దానికి సపరేట్గా కేర్ టేకర్ ఉంటారు. వాటికి ఫీడింగ్ కరెక్ట్గా ఉంటుంది, వాటికి వ్యాక్సినేషన్ కరెక్ట్గా ఉంటుంది. అసలు ఎలా ఉంటుందంటే వాటికి అన్ని పాలసీస్ ఉంటాయి.
అండ్ రిటైర్మెంట్ పెన్షన్ పాలసీస్ కూడా ఉంటాయి. బట్ వీటికి అలా లేదు కదా. సో అందుకోసమే వీటిని ఎవరు పట్టించుకోరు. అండ్ వాటికి అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఇప్పుడే గవర్నమెంట్ కల్పించింది, ఈ ట్రైన్ డాగ్స్ని. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఈ ఫెసిలిటీస్ అనేది వాటికి ఎందుకు లేదు అని అంటే నో క్వశ్చన్. ఎందుకంటే అవి ట్రైన్డ్ అండ్ వెల్కి అన్నీ తెలుసు, వీటికి ఏం తెలీదు. దే ఆర్ ఇన్నోసెంట్. నువ్వు ఒక ముద్ద పెడితే నీ వెనక తిరుగుతాయి, నువ్వు వాటితో ప్రేమగా ఆడుకుంటే నీతో ఆడుకుంటాయి, నువ్వు వాటిని హార్ష్గా చూపిస్తే కరుస్తాయి కూడా. బికాస్ ఇన్నోసెంట్, ఇట్ వాజ్ వెరీ ట్రైన్డ్. సో ఇవేంటంటే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయి, ఇవేం చేయమంటే అవి చేస్తాయి. ఇక్కడ నేనేమంటున్నా అంటే రెండిటికి బతికే అవకాశం ఉందాం, రెండిటికి బతికే అవకాశం ఉంది. నేనేమంటున్నా అంటే రెండింటికి బతికే అవకాశం ఈక్వల్గా ఉంది. బట్ మనము ఆలోచించే విధానమే మారాలి. ఇది గవర్నమెంట్ చేస్తేనో, మన పక్కింటోడు చేస్తేనో, మన ఎదురింటోడు చేస్తేనో, పక్క ఊరోడు చేస్తేనే కాదు. ఎవ్రీవన్ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ. వాటికి ఫీడింగ్ ఇవ్వడమే కాదు, వాటిని అడాప్ట్ చేసుకునే ప్రేమ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే వాటిని అలా వదిలేస్తే ఇలాంటి ప్రాబ్లమ్సే జరుగుతూ ఉంటాయి. సో టేక్ కేర్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ లవ్.